10 గ్రాముల బంగారం ధర 2,00,000 దాటుతుందంటే మీరు నమ్ముతారా? ఇది ఊహ కాదు, నిజమే. ఎందుకంటే ప్రపంచం మొత్తం మన దేశంలో ఉన్న కూడా కొన్ని దాగి ఉన్న పరిణామాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ వీడియోలో నేను చూపించే 10 కారణాలు వింటే షాక్ అవుతారు. ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ 10 కారణాలలో ఏ ఒక్క కారణం మనకు అనుకూలంగా లేకపోయినా మనం వేసుకున్న అంచనా తారుమారయ్యే అవకాశం ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒకవేళ బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎంత గ్రాము ఇప్పుడు కొందాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. 10 రీజన్స్లో మొదటో రీజన్ ఒక చూసుకుంటే డాలర్ అనేది చాలా బలహీనపడుతుంది. డాలర్ బలహీనపడడం అంటే ప్రపంచ దేశాలు డాలర్ వాడకాన్ని చాలా తగ్గించే దిశగా వెళ్తున్నాయి. అందుకే డాలర్కి ఆల్టర్నేటివ్గా గోల్డ్ అనే అసెట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. అందుకే గోల్డ్ వాల్యూ పెరుగుతుంది అండ్ డాలర్ వాల్యూ తగ్గుతుంది. రెండో కారణం వచ్చేసి సెంట్రల్ బ్యాంక్స్. ఇండియా కానీ, చైనా కానీ, రష్యా కానీ, టర్కీ కానీ ఇలాంటి ప్రపంచ దేశాలు వాటి సెంట్రల్ బ్యాంక్స్ రహస్యంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది మనకి డిమాండ్ అనేది ఆటోమేటిక్గా పెంచుతుంది. దానివల్ల తక్కువ సప్లై ఉన్న గోల్డ్ అనే అసెట్ వాల్యూ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది చాలా తక్కువ టైంలో. ఇంకో కారణం వచ్చేసి జియో పొలిటికల్ టెన్షన్స్. మనం చూస్తున్నాం ఇదే సంవత్సరంలో మనం ఇండియా పాక్ యుద్ధం కానీ, యుక్రెయిన్ రష్యా కానీ, ఇలా ఇరాన్ ఇజ్రాయెల్ కానీ ఇలా చాలా రకాల యుద్ధాల వాతావరణం మనం చూస్తాం. అటువంటి యుద్ధాలు ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బుని స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం కంటే బంగారంలో ఇన్వెస్ట్ చేయడం అనేది హెడ్జింగ్ పర్పస్గా సేఫ్గా ఫీల్ అవుతారు. దానివల్ల కూడా బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. నాలుగో కారణం వచ్చేసి గోల్డ్ అనే అసెట్. గోల్డ్ అనే ప్రీషియస్ మెటల్ వచ్చేసి మనకి లిమిటెడ్ సప్లై, చాలా తక్కువ సప్లైలో ఉంటుంది కాబట్టి దాని డిమాండ్, దాని సప్లైని అనుగుణంగా ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఐదో కారణం వచ్చేసి కరెన్సీ డివాల్యుయేషన్. కానీ ప్రపంచం మొత్తంలో మనం కరెన్సీ యొక్క ప్రైజింగ్ చూసుకుంటే ఖచ్చితంగా ఇంతకుముందు కంటే ఇప్పుడు బలహీనపడుతుందనే చూసుకోవచ్చు. మన రూపాయి విలువ కూడా చాలా తగ్గుతుంది. దీనివల్ల బంగారం విలువ పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఆరవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి, అమెరికా యొక్క రుణ సమస్య. అక్కడ ఏమవుతుంది అంటే యుఎస్లో వాళ్ళకున్న అప్పు కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ క్రాస్ అవ్వడం వల్ల అక్కడ ఇన్వెస్టర్లు ఎప్పుడు భయం పడుతూనే ఉన్నారు. అందుకే వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని, వాళ్ళ సేవింగ్స్ని జాగ్రత్త పరుచుకోవాలని చూస్తున్నారు అనమాట. ఏడో కారణం వచ్చేసి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటాం తెలుగులో. దాని ద్వారా మన రూపాయి వాల్యూ పడిపోతుంది కాబట్టి మనము ధరలు మీట్ కావడానికి, మనకు వస్తువు ధరలను కాపాడుకోవడానికి, మన సేవింగ్స్ని కాపాడుకోవడానికి అందరూ కరెన్సీ కంటే బంగారం అటువంటి ప్రీషియస్ మెటల్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి, ద్రవ్యోల్బణాన్ని బీట్ చేయాలి. కాబట్టి ఈ బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా అవుతాయి. ఏడవ కారణం ఏంటంటే రెసిషన్ అంటే మాంద్యం అంటాం మనము. సో దానికి కారణం ఏంటంటే ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్లు, ఉద్యోగాలు అన్నీ వెళ్ళిపోతాయి. త్వరలో రెసిషన్ వస్తుందనే భయం వల్ల కూడా మనకి బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 9వ కారణం ఏంటంటే ఈటీఎఫ్స్ అండ్ హెడ్జ్ ఫండ్ కంపెనీస్. చాలా పెద్ద కంపెనీస్, వరల్డ్ వైడ్ ఉన్న కంపెనీస్ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని గోల్డ్లోకి మార్చుకుంటున్నారు. కరెన్సీలలో, స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయకుండా గోల్డ్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది హెడ్జింగ్ పర్పస్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇది 9వ కారణం. 10వ కారణం వచ్చేసి ఇండియన్ మార్కెట్లో రెగ్యులర్గా ఉండే డిమాండ్. సెకండ్ డిమాండ్ ఏంటంటే చైనా నుంచి వస్తున్న ఆర్టిఫిషియల్ డిమాండ్. ఈ రెండు కాకుండా సైకలాజికల్గా కూడా మనకి 1,00,000 రూపాయలు దాటిన తర్వాత బంగారం ఎంత తగ్గినా సరే 1,00,000 రూపాయల కంటే కిందికి అసలు పడదు అనే నమ్మకం ద్వారా డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంది. అంటే ఇప్పుడు ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా 2,00,000 కాకపోయినా అట్లీస్ట్ 1,50,000 అవుతుందని చెప్పేసి మనం బంగారం కొంటాం. సో దానివల్ల కూడా డిమాండ్ అనేది పెరిగే అవకాశాలు ఉంది. సో ఈ 10 కారణాలలో ఏ ఒక్క కారణం కూడా మనకు అనుకూలంగా లేకపోయినా మళ్ళీ 2,00,000 మార్క్ దాటకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు ఇటువంటి కారణాలు కూడా మనం చూసుకుంటూ అండ్ మన పోర్ట్ఫోలియోలో, మన ఇన్వెస్ట్మెంట్ టోటల్ పోర్ట్ఫోలియోలో అసెట్ అలొకేషన్ అనేది, అంటే అసెట్ డైవర్సిఫికేషన్ 10%, 20%, 30% కంటే ఎక్కువగా ఏ అసెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. సో ఈ వీడియోని ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో మీకు నెక్స్ట్ ఏ టాపిక్ గోల్డ్ మీద కావాలనుకున్నవారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసి మీకు షేర్ చేస్తాము. థ్యాంక్ యూ.